పట్టణంలో కనీ వినే స్థాయిలో అయితే గణపయ్య ఇక్కడ ఎండి విగ్రహంతో అయితే మహబూబాద్లో అయితే కనిపిస్తూ ఉంది. అసలు ఎండి విగ్రహానికి తీసుకొని ఎండి విగ్రహాన్ని చేపించాల్సిన అంతటి భక్తి శ్రద్ధలతో చేయడానికి కారణం ఏంటి, అసలు ఏందనేది మనతో పాటు కమిటీకి సంబంధించిన శ్రీ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ గత 30 సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. 10 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉత్సవాలు చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరము అభిషేకాలు చేయాలనే ఉద్దేశంతో వెండి గణపతి విగ్రహాన్ని వెండి పీఠాన్ని తయారు చేయించడం జరిగింది. 21 మంది సభ్యులతోటి 22 కేజీల వెండితోటి విగ్రహం కానీ మండపం కానీ పీఠం కానీ ధారాపత్ర దానికి సంబంధించినటువంటి వస్తువులు తయారు చేయించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి 11 రకాల ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం, అనంతరం 21 రకాల పత్రి పూజ, అష్టోత్తర కార్యక్రమానంతరం తీర్థ ప్రసాద గోష్ఠి, ఉదయం 4 గంటలకి సుప్రభాత సేవ కార్యక్రమం, సాయంత్రం 6 గంటల నుంచి పూజా కార్యక్రమాలు, 7 గంటలకి స్వామివారికి పౌర్ణమి సేవ, పూంజల సేవ మరియు పోరాట కార్యక్రమ మహిళా మండలం చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేవతా పారాయణాలు నిర్వహించడం జరిగినది. ముఖ్య ఉద్దేశం వెండి గణపతి చేయించడానికి ముఖ్య ఉద్దేశం అందరం ప్రతిరోజు ఉదయం అభిషేకాలు చేయాలనే ఉద్దేశంతో విగ్రహాన్ని తయారు చేయించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 4 గంటలు మొత్తం 40 గంటలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అభిషేకాలలో స్వామివారికి నిత్య నైవేద్యం కావాలనే ఉద్దేశంతో దేవాలయంలో పెట్టడం జరిగింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి నైవేద్యాలు జరగాలనే ఉద్దేశంగా మళ్ళీ నవరాత్రి ఉత్సవాలప్పుడు విగ్రహాన్ని తీసుకొచ్చి మా శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా ట్రస్ట్ తరఫున నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. మళ్ళీ నవరాత్రి ఉత్సవాల తర్వాత విగ్రహాన్ని దేవాలయంలోనే ఉంచి నిత్య నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు ఏంటి అసలు వినాయకులకు? 25 years ఈ సంవత్సరం వెండి విగ్రహం. గతంలో మట్టి విగ్రహం వెండి విగ్రహం చేయాలని మాకు బాగా సంకల్పం ఏంటంటే అందరికీ అభిషేకం చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉన్నది మా కమిటీ వాళ్ళందరికీ. ఆ ఉద్దేశంతో మేము వెండి విగ్రహం చేసి ఈ అభిషేకం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం. మాకు ఇక్కడ వినాయకుడి దగ్గర కూడా మేము ఏదనుకుంటే అది అవుతుంది. ఎప్పుడైనా అది అందరికీ కూడా బాగా ప్రీతిపాత్రంగా దేవుడు ఏమి కోరుకుంటే అది ఇస్తాడు. అందుకనే మేమందరం బాగా ముందుండి చేసుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చారు ఇక్కడికి ప్రత్యేకంగా. మీకెట్టని లక్ష్మీ బాలాజీ గణపతి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం వెండి విగ్రహం అండి 21 కిలో వెండితోని అంగరంగ వైభవంగా 9 రోజులు బాగా అభిషేకం చేశారు. అందరికీ నమ్మకం ఏంటంటే మంచి జరగాలని అందరూ ఆ వినాయకుడిని కోరుకుంటున్నారు. అలాగే చాలా బాగా అనిపిస్తుంది. గత 30 సంవత్సరాల క్రితం శ్రీరంగం రామచంద్రయ్య గారు మా నాన్నగారు, వారి వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు. వారి ఇంటి వద్దనే వారి ఆధ్వర్యాలనే అంతర్ సహకారంతో నడిపించుకుంటున్నారు. అయితే వారి వయసు రీత్యా ఇప్పుడు మేనేజ్మెంట్ మారింది. దాన్ని దినదిన అభివృద్ధి చెందేటట్టుగా వీళ్ళు చేశారు. దానికి నా అభినందనలు. చాలా బాగుందండి. లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ తరఫున ఈ వెండి విగ్రహం అనే దానిలో ఏంది అంటే ప్రతి ఒక్కరికి అభిషేకం చేయాలి. మేము కాణిపాకంలో అభిషేకం చేయించుకున్నంత తృప్తి కలిగింది మాకు. 40 గంటలు చాలా తృప్తిగా ఉన్నారు. ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుంది. అదే సంకల్పంతో అందరి సహకారంతో చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి చవితి సందర్భంగా ఈ ట్రస్ట్ ఏర్పరచుకొని దగ్గర ఒక 20 సంవత్సరాలు కావస్తుంది. 20 సంవత్సరాల సందర్భంగా వెండి వినాయకునికి పెడదామని చెప్పని వినాయకుని చేపించడం జరిగింది. దీనికి మొత్తంగా ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు. అసలు వెండి విగ్రహం చేసిన తర్వాత వీళ్ళ ఎటువంటి అనుభూతి ఏందనేది ఇంకా కొంతమంది భక్తులు వాళ్ళతో తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ బాలాజీ గణపతి వారి సేవ ట్రస్ట్ సభ్యులందరం కలిసి ఇక్కడ వెండి విగ్రహము మాకు ఏది అనుకుంటే అది కోరికలు నెరవేరుతాయని గుడిలో ఏకాంక అభిషేకాలు ఎర్లీ మార్నింగ్ ఉదయం
గంగాజల పండ్ల రసంతోనే అభిషేకం చేయటం వల్ల కోరికలు కోరుతాయని అందరం సంకల్పం కల్పించుకొని ఇక్కడే అందరు భక్తుల సహకారం అందరితోని చేయడం జరిగింది. ఓకే, చాలా బాగుంది. ఓకే, 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇక్కడ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ నడవబట్టి 30 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరి సహకారంతో, భక్తుల సహకారంతో, ఇక్కడ ఉండబడే బజారు సహకారము, అలాగే మేము లాస్ట్ ఒక 2 years క్రితం నుంచి అనుకున్న ప్రకారంగా 20 కిలోల వెండి జమ అవ్వడం, ఒకటే రోజు అనుకోవడం, ఒకటే రోజులో జమ చేయడం, అది మన కాణిపాక గణపతిలో దగ్గర జరిగిన అభిషేకాలు ఏ విధంగానైతే జరిగినాయో అదే విధంగా ఇక్కడ జరగడం చాలా మంచిగా అనిపించడం. అభిషేకాలు అక్కడ జరిగిన అంటే అక్కడ చేసినట్టు అనుభూతి ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ లక్ష్మీ గణపతి బాలాజీ ఆధ్వర్యంలో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ఇంకా ముందు చాలా అభివృద్ధి జరపాలని అందరి భక్తుల తరపున నేను కోరుతున్నాను. జై బోలో గణపతి మహారాజ్కి జై. గణపతి అంటే ఒక కాలం పాటు వాళ్ళ మదిలో ఉండాలని ఆ గణపతిని నిమజ్జనం చేసినా సరే ఆ ఎండి విగ్రహంలో ఆ గణపతి యొక్క రూపం చూడాలన్న ఒక ఆలోచనతో ఆ గణపతి యొక్క ఎండి విగ్రహం చేయడం అయితే జరిగిందని ఇక్కడ ఉన్న భక్తులు చెప్తున్న పరిస్థితి. అయితే ఎండి విగ్రహం ప్రతిష్ట ఏంటంటే వాళ్ళు కోరికలు తీర్చడంలో గణపతి ముందడుగులో ఉన్నారు, మాకు ముందస్తున్నారు, ఎటుపోయినా కూడా హస్తంగా మా వెనుకుంటారు. కాబట్టి ఆ గణపతి విగ్రహం చేపించడము, లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఆ యొక్క విగ్రహం చేయడంలో మాకు ఆ భగవంతుడు ఇంతటి భాగస్వామ్యంగా మనం కల్పించాడంటే మాకెంతో ప్రేమ, ఎంతో ఇష్టంగా ఈ గణపతిని చేసుకోవడం అని కొంతమంది ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి. ఇది మహబూబాద్ నుంచి